వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్గా చేసిన చిత్రం చూడాలనే సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమా అంతా చూసిన తర్వాత కూడా ఈ సినిమాలో స్టోరీ ఏంటనేది తెలియలేదు. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. నాటకాలు వేసుకునే హీరోకి యాక్టర్ ఛాన్స్ రావడంతో సిటీకి తన ఫ్రెండ్స్తో వస్తాడు. ఇంకా వాళ్ళని తీసుకొచ్చిన అతనేమో ఒక పబ్బు నడుపుకుంటూ అప్పులు కట్టుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పిచ్చిన విలను, ఇద్దరు పోలీసులు, ఒక హీరోయిన్ కూడా ఉంటారు. వీళ్ళందరికి సంబంధించిన ఒక్కో సీను సినిమాలో వస్తూ ఉంటాయి. ఏ సీను కూడా సినిమాని ముందుకైతే తీసుకెళ్దు. ఇంక సినిమాలో అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్లు కామెడీ చేయడానికి ట్రై చేసినాయి, కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో స్టోరీ అస్సలు లేదు. అలా లేనప్పుడు ఏ సీన్ చూసినా అనవసరమైన సీన్ లాగే అనిపిస్తుంది. సినిమాలో ఉన్న ఏ క్యారెక్టరైజేషన్ కూడా సరిగ్గా చూపించడానికి కానీ, వాళ్ళ మధ్య ఎమోషన్స్ ని హైలైట్ చేయడానికి కానీ ఎక్కడా కూడా ట్రై చేయలేదు. ఇక సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ని చిన్న క్రైమ్ లో ఇన్వాల్వ్ చేసి హడావుడిగా బయటకు తీసుకొచ్చేసి సినిమాకి ఎండ్ కోడ్ వేసేస్తారు. ఈ సినిమాలో అయితే అందరూ తెలిసిన యాక్టర్సే ఉన్నారు, కానీ ఎవరికి కూడా యాడ్ చేయడానికి స్కోప్ అయితే లేదు. ఈ సినిమాకి అయితే రతన్ గారి సంగీతాన్ని అందించారు, కానీ సినిమాలో ఒక సాంగ్ కూడా బాగా అనిపించలేదు. ఫైనల్ గా ఈ సినిమా అయితే ఏ రకంగా చూద్దాం అనుకున్నా ఈ సినిమా అయితే బాగా అనిపించదు. ఇక ఈ సినిమాలో నాకు ఏ ప్లస్ పాయింట్ కనిపించలేదు కాబట్టి ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు కనుక ఈ సినిమాని చూసి సాహసం చేస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ లో చెప్పండి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.